సరే, పోటీ పరీక్షల్లో చాలా కీలకమైన అనాలజీ ప్రశ్నల కోడ్ ఎలా ఛేదించాలో చూద్దాం. ఇలాంటి ప్రశ్నలు చూడటానికి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయి, కానీ వీటికో లాజిక్ ఉంటుందన్నమాట. సింపుల్గా చెప్పాలంటే యానలాజీ అనేది రెండు విషయాల మధ్య ఉన్న సంబంధాన్ని కనుక్కునే ఒక పజిల్. ఇక్కడ గోల్డెన్ రూల్ ఒకటే: మొదటి జతలో ప్యాటర్న్ ఏంటో కనుక్కోవాలి, దాన్ని రెండో జతకప్లై చేయాలి. వీటిలో పట్టు సాధించడానికి 3 రకాలు చూద్దాం. ముందుగా నంబర్ ఎనాలజీలతో మొదలు పెడదాం. నంబర్ అనాలజీల గురించి చెప్పాలంటే వాటిలో దాగియున్న మ్యాథ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడిది చూద్దాం. 3కి 243కి మధ్య మ్యాథమెటికల్ లింక్ ఏమై ఉంటుంది? ఇక్కడున్న లాజిక్ 2 టు ది పవర్ ఆఫ్ 5 అంటే 3 పవర్ 5 చేస్తే 243 వస్తుంది. సో అదే రూల్ అప్లై చేయడం ఇక్కడ చాలా ముఖ్యం. 5 టు ది పవర్ ఆఫ్ 5, 3125. నంబర్ అనాలజీలు సాల్వ్ చేసేటప్పుడు ఇలాంటి కామన్ మ్యాథ్ ప్యాటర్న్స్పై ఒక కన్నేసి ఉంచాలి. సరే, మన నెక్స్ట్ కేటగిరీకి వెళదాం. ఇవి లెటర్ పజిల్స్. ఇవన్నీ కోడ్స్తో ముడిపడి ఉంటాయి. అసలు ఒక పదం నంబర్గా ఎలా మారుతుంది? దానికి సమాధానం ఆల్ఫాబెట్లో ఉంది. ఈ కోడ్ చాలా సింపుల్. ప్రతి అక్షరం ఆల్ఫబెట్లోని దాని పొజిషన్ని సూచిస్తుంది, అంతే. సో అదే లాజిక్ ఫాలో అయితే జీ అంటే 7, ఓ అంటే 15, డి అంటే 4. కొన్నిసార్లు ప్యాటర్న్ ఒక ఫిక్స్డ్ పొజిషన్ కాకుండా ఒక సీక్వెన్స్ లాగా ఉంటుంది. ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ చూస్తే రిలేషన్షిప్ అనేది ప్రోగ్రెసివ్గా యాడ్ అవుతోంది. +3, +4, +5 అలా. సేల్ పదానికి సరిగ్గా అదే సీక్వెన్స్ ఫాలో అయితే కరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఫైనల్గా వర్డ్ అనాలజీస్ గురించి చూద్దాం. ఇవి కోడ్స్ మీద కాదు, లాజిక్ ఇంకా మీనింగ్ మీద ఆధారపడి ఉంటాయి. వీటిలో ఆ 2 పదాల మధ్య ఉన్న అసలు సంబంధమేంటో గుర్తించాలి. ఉదాహరణకు ఇక్కడ రిలేషన్షిప్ సృష్టికర్త సృష్టి అంటే రచయిత పుస్తకాన్ని సృష్టిస్తాడు కదా. అదే లాజిక్తో ఫర్నిచర్ తయారు చేసే వ్యక్తిని కనుక్కోవాలి. ఆ వ్యక్తి వడ్రంగి. ఇదిగో ఒక ప్రోటిప్. ఆప్షన్స్ చూసి కన్ఫ్యూజ్ అవ్వకముందే మొదటి జతలో రిలేషన్షిప్ ఏంటో పక్కాగా ఫిక్స్ అవ్వాలి. ఇది కేవలం టెస్ట్ ప్రిపరేషన్ మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ప్యాటర్న్స్ని గుర్తించడానికి మైండ్కి ట్రైనింగ్ ఇవ్వడం లాంటిది.